గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే పంచమః సర్గః. లక్ష్మణాయాత సంహృష్టః హనుమాన్ ప్లవగర్షభః శాఖాం చందన వృక్షస్య దదౌ పరమపుష్పితాం. రామసుగ్రీవులు ఇద్దరి స్నేహము చాలా చక్కగా జరిగింది. రామచంద్రుడు కూర్చోవడానికి సుగ్రీవుడు చక్కగా ఉన్నటువంటి మద్ది చెట్టు ఒక కొమ్మను విరచి దాని ఆకులన్నింటినీ కూడా తీసి చిన్న చిన్న కొమ్మలన్నీ విరిచి ఆసనంగా వేసి రామచంద్రుడితో పాటు తాను కూడా కూర్చున్నాడు. అలా రామచంద్రుడు కూర్చున్న తరువాత రామసుగ్రీవులు ఇద్దరు కూడా పరమ సంతోషంతో ఆ మద్ది చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. అలా కూర్చున్న తరువాత సంహృష్ట వాయుపుత్ర హనుమాన్, పరమ సంతోషంతో ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే రామునికి సుగ్రీవునికి మైత్రి జరగాలి, రామ సుగ్రీవుల మైత్రి వల్ల పరస్పరము కూడా వారి వారి కార్యాలు నెరవేరుతాయి అని చాలా సంతోషంతో ఉన్నాడు కనుక పరమ సంహృష్ట పరమ సంతోషించినటువంటి వాయుపుత్రుడైన హనుమంతుడు పరమ పుష్పితాన్ చందన వృక్షస్య, చక్కగా పూసినటువంటి ఒక చందన వృక్షం, అది మలయగిరి. మలయ పర్వతము అనేకమైనటువంటి చందన వృక్షాలతో నిండి ఉంటుంది. అలా చందన వృక్షాలతో నిండి ఉన్నటువంటి ఆ మలయ పర్వతంలో ఒక చక్కగా పూసినటువంటి ఒక చందన వృక్షం కొమ్మను చూసి శాఖాం లక్ష్మణాయ దదౌ, రామచంద్ర ప్రభువుకు సుగ్రీవుడు ఆసనాన్ని వేశారు. అలా మద్ది చెట్టు కొమ్మను ఆసనంగా వేస్తే ఇక్కడ స్వామి హనుమ చందన వృక్షాన్ని తీసుకొని వచ్చి ఒక కొమ్మను విరిచి చక్కగా లక్ష్మణ స్వామికి ఆసనంగా వేశాడట. అలా లక్ష్మణాయ దదౌ, కొమ్మను విరిచి లక్ష్మణునికి ఆసనంగా వేశాడు. ఇలా రామచంద్ర ప్రభువు లక్ష్మణ స్వామి చక్కగా సుగ్రీవుడు హనుమంతుడు ఇచ్చినటువంటి ఆసనాలను అలంకరించి ఉన్నారు. అలా ఉండగా తతః ప్రహృష్ట సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా ప్రత్యువాచ తదా రామం హర్షవ్యాకులలోచనః. తతః అంటే తరువాత, అంటే ఇలా సుగ్రీవుడు వేసినటువంటి ఆసనం మీద రామచంద్ర ప్రభువు కూర్చున్నాడు. రాముడితో స్నేహం కలిగిందన్న ఆనందంలో సుగ్రీవుడు రామచంద్రుడితో పాటు కూర్చున్నాడు. హనుమంతుడు లక్ష్మణస్వామికి చందన వృక్షం యొక్క కొమ్మను వేస్తే లక్ష్మణస్వామి ఆసీనుడైన తరువాత ప్రహృష్ట సుగ్రీవ, చక్కటి మైత్రి ఏర్పడింది, చక్కటి స్నేహం కుదిరింది, రామలక్ష్మణులతో తనకు స్నేహం కుదిరింది అని చెప్పి చాలా సంతోషంతో ఉన్నటువంటి సుగ్రీవుడు హర్షవ్యాకుల లోచన, ఇక్కడ ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి అంటే హర్ష వ్యాకుల రెండూ ఉన్నాయి. హర్షము అంటే సంతోషం, వ్యాకులము అంటే కలత చెందింది. అంటే ఇటు సంతోషంతోనూ ఉన్నది, కలత చెందినట్టుగాను ఉన్నది. ఇలా ఈ రెండుగా ఉన్నటువంటి నేత్రములు కలిగినటువంటి ఆ సుగ్రీవుడు తదా రామం మధురయా గిరా, ఆ రామచంద్రునితో చక్కటి మృదువైనటువంటి మాటలు, గిరా అంటే వాక్కులు, ఆ మాటలతో మధురమైన మాటలతో శ్లక్ష్ణం ప్రత్యువాచ, చాలా మృదువుగా మెల్లగా ఈ విధంగా పలుకుతున్నాడయ్యా అని అంటున్నారు మహర్షి. అంటే స్నేహం కుదిరిన తరువాత వారందరూ కూడా చక్కగా కూర్చున్నారు. అలా కూర్చున్నటువంటి రామచంద్రునితో కలిగినటువంటి స్నేహం కారణంగా సంతోషంతో మృదుమధురంగా మెల్లగా మృదువుగా రామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు. అలా రామచంద్రుడితో మాట్లాడుతున్నటువంటి సుగ్రీవుడి స్థితి ఎలా ఉందయ్యా అనంటే హర్ష వ్యాకుల లోచన అని చక్కటి పదాన్ని వేశారు మహర్షి అక్కడ. అంటే ఆయనకు ఆనందము ఉంది, కలత ఉంది. రాముడితో మైత్రి ఏర్పడింది, రాముడితో స్నేహం కలవడం ద్వారా తన కార్యం నెరవేరుతుంది అనేటటువంటి ఆనందం ఒకవైపు, ఆ ఆనందం కళ్ళలో కనిపిస్తూ ఉన్నది. అందుకని హర్షలోచన. వ్యాకులం అంటే కలత. కలత ఏమిటి అంటే వాలి వల్ల కలిగినటువంటి భయం ఇంకా తొలగలేదు.
వాలి తనను సంహరిస్తాడేమో అనేటటువంటి భయం ఒకవైపు ఉంది. ఇలా సంతోషము భయము ఈ కలత చెందినటువంటి ఆ మనస్సు కలిగినటువంటి సుగ్రీవుడు అని చెప్పడం కోసమే ఇలా కలవరపాటుతో ఈ రెండు కూడా సుగ్రీవుని కన్నుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకనే మహర్షి అన్నారు హర్ష వ్యాకుల లోచన అని సుగ్రీవుడి యొక్క స్థితి చెప్పారు. అలాంటి ఆ స్థితిలో సుగ్రీవుడు మృదుమధురంగా ఇలా పలుకుతూ ఉన్నాడు, రామచంద్రుడితో పలుకుతూ అంటున్నాడు, అహం వినికృతో రామ చరామీహ భయార్దితః హృతభార్యో వనేత్రస్తః దుర్గమే తదుపాశ్రితః. అంటే రామచంద్రునితో సఖ్యం కలిగింది. రామచంద్రుడు వాలిని సంహరిస్తాడు, అంత పరాక్రమం కలిగినటువంటి వాడు అని చెప్పి స్వామి హనుమ సుగ్రీవునికి తెలియజేసి ఉన్నాడు కనుక రామచంద్రునితో తన యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు సుగ్రీవుడు. తనకు కలిగినటువంటి దుఃఖానికి కారణం ఏమిటి, తాను ఎందుకు ఈ విధంగా అరణ్యంలో ఉన్నాడనేటటువంటి విషయాన్ని రామచంద్ర ప్రభువుకు చెబుతున్న వాడై, రామ ఓ రామచంద్ర, అహం వినికృతః హృతభార్యః భయార్దితః ఇహ వనే చరామి. ఈ అరణ్యాల్లో తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతున్నానో తెలుసా? అహం వినికృతః, నేను వంచబడ్డాను, మోసగించబడ్డాను. ఎలా మోసగించబడ్డాడు? అవమానించబడ్డారు. ఎలా అవమానించబడ్డారు అంటే తన అన్న అయినటువంటి వాలి చేత అవమానింపబడ్డాడు. అంతేకాదు హృతభార్య అపహరించబడినటువంటి భార్య కలిగినటువంటి వాడను. అంటే తన దుఃఖానికి కారణం ఏమిటో సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు రామచంద్రునికి. నేను మా అన్న చేత వంచబడ్డానయ్యా, ఆయన అవమానించి నన్ను ఈ అరణ్యాలకు పంపించేశాడు, రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అలాగే హృతభార్య హరింపబడినటువంటి భార్య కలిగినటువంటి వాడినై ఇక్కడి వరకే తన దుఃఖానికి కారణమైతే పర్వాలేదు, భయార్దిత విపరీతమైనటువంటి భయంతో ఉన్నాడు సుగ్రీవుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సుగ్రీవుణ్ణి సంహరించడానికి వాలి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. వాలి తప్పకుండా సుగ్రీవుని సంహరిస్తాడు. కానీ ఒకే ఒక ప్రదేశం ఏమిటి అంటే ఋష్యమూక పర్వతము. ఆ ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాడు కనుక అక్కడ క్షేమంగా ఉంటాడు. కనుక ఈ ప్రపంచమంతా తిరిగి 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 చివరికి ఇక్కడికి వచ్చాడు సుగ్రీవుడు. అందుకని ఆయన అన్నాడు భయార్దిత ఇహ వనే చరామి. భయం చేత విపరీతంగా పీడించబడినటువంటి వాడని కనుక నేను ఇదిగో ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నాను. త్రస్తః ఏతద్దుర్గముపాశ్రితః. ఎందుకు ఇక్కడికే వచ్చాను అంటున్నావేమో. త్రస్తః భయపడినటువంటి వాడను. ఎవరి వల్ల భయం అంటే వాలి వలన ఈయనకు భయం. వాలి రాజ్యం నుంచి తరిమేశాడు, అలాగే తన యొక్క భార్యను కోల్పోయాడు కనుక తాను భయపడుతున్నటువంటి వాడనై ఏతత్ దుర్గం ఉపాశ్రితః. దుర్గమము అనంటే ప్రవేశింప శక్యము కానటువంటిది. ఇతరులు ఎవరు కూడా ఇక్కడికి రాలేరు, ఇక్కడికి ఎవరూ రాలేరు. అలాంటి దుర్గమమైనటువంటి ప్రదేశం కనుక ఈ అరణ్యాన్ని ఉపాశ్రితః ఆశ్రయించి ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకంటే తన అన్న అయినటువంటి వాలి రాజ్యం నుంచి వెడలగొట్టాడు గనక, అంతేకాకుండా దౌర్జన్యంగా తన భార్యను అపహరించాడు. అలా నా భార్యను అపహరించి నన్ను రాజ్యభ్రష్టుని చేశాడు కనుక ఆ వాలి వలన భయం చేత వాలి తనను ఎక్కడ సంహరిస్తాడో అని నిరంతరం భయంతో వణికిపోతూ తాను అంతటా తిరిగి ఇక వాలి రాలేనటువంటి ఈ ప్రదేశంలో వచ్చి తాను ఆశ్రయాన్ని పొందుతూ ఉన్నాడు. కనుక ఇతరులెవరూ కూడా ప్రవేశించరు. దుర్గం ఏతద్ ఉపాశ్రిత. ఇతరులెవరూ కూడా ప్రవేశించినటువంటి అరణ్యాన్ని చేరి ఇక్కడ నేను ఆశ్రయాన్ని పొందుతున్నానయ్యా, ఇక్కడ నేను రక్షణ పొందుతూ ఉన్నాను అని చెప్పి తన యొక్క స్థితిని చెబుతూ ఉన్నాడు. చెబుతూ సోహం త్రస్తో వనే భీతః వసాంయుద్భ్రాంత చేతనః వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ. ఓ రామచంద్ర, రాఘవ, రఘుశ్రేష్ఠుడా, వాలినా భ్రాత్ర వాలినా నికృత. ఎవరి చేత అవమానించబడ్డాడు అనంటే సోదరుడైనటువంటి వాలి చేత, తన అన్న అయినటువంటి వాలి చేత అవమానించబడ్డాడు. అవమానించడము అనంటే తాను రాజ్యాన్ని లేకుండగా, రాజ్యం పొందకుండగా రాజ్యభ్రష్టుడయ్యాడు, రాజ్యం నుంచి వెడలగొట్టాడు అన్న వాలి కనుక అలా అవమానించబడ్డాను. కృతవైరశ్చ సహా అహం. మరి నాకు భయం ఎందుకు అయ్యానంటే ఆయనతో శత్రుత్వం కలిగింది. ఎవరితో? తన అన్న అయినటువంటి వాలితో శత్రుత్వం కలిగింది. కృతవైరశ్చ సహా అహం, శత్రుత్వం కలిగినటువంటి నేను త్రస్తః ఉద్భ్రాంత చేతనః, భయపడినటువంటి వాడై, ఉద్భ్రాంతః మనస్సు ఆందోళనగా ఉంది, మానసికమైనటువంటి ఆందోళన ఉంది. అలా మానసిక ఆందోళన కలిగినటువంటి వాడై
వనే అభీతః వసామి. ఈ ప్రదేశంలో ఎక్కడైతే ఇప్పుడు నేను ఉన్నానో ఆ ప్రదేశంలో ఆ అరణ్యమునందు అభీతః భయము లేనటువంటి వాడినై, వాలి వలన భయము లేనటువంటి వాడినై. అంటే వాలి ఈ పర్వతానికి రాడు, వాలి ఈ పర్వతానికి రాడు గనక వాలి వలన నాకు ఇక్కడ భయం లేదని అభీతః వాలి వలన భయం లేనటువంటి వాడై వసామి ఇక్కడ నివసిస్తున్నాను అని అన్నాడు. అంటే ఇక్కడ వాలి నుండి తాను పొందినటువంటి భయము, అలాగే తనకు కలిగినటువంటి కష్టము, ఆ కష్టము ద్వారా తాను పొందినటువంటి దుఃఖము, ఆ తాను భయం చేత ఎక్కడెక్కడో తిరిగి చివరకు తన ప్రాణాలను రక్షించుకోవడానికి తాను ఉన్నటువంటి స్థితి, వీటన్నింటినీ కూడా రామచంద్ర ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నాడు. తన యొక్క స్థితి ఈ విధంగా ఉంది అని చెబుతూ, అలాంటి భయం కలిగినటువంటి నాకు అభయాన్ని ఇవ్వయ్యా, అభయాన్ని ఇచ్చి నన్ను కాపాడు, నన్ను రక్షించు అని సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. మిత్రుడయ్యాడు కదా, స్నేహితుడయ్యాడు కనుక తాను స్నేహధర్మంగా తాను ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. తనకున్నటువంటి కష్టాన్ని చెప్పి తనను రక్షించమంటున్నాడు. రక్షించమని అడుగుతూ, వాలినో మే మహాభాగ భయార్తస్య భయం కురు కర్తుమర్హసి కాకుస్థ భయం మే నభవేద్యత. చాలా చక్కగా చెప్తున్నాడు సుగ్రీవుడు. చెప్పడం కూడా ఎలా చెబుతున్నాడయ్యా అంటే, ఓ మహాభాగ, ఓ మహానుభావ రామచంద్ర, వాలినః భయార్తస్యమే అభయం కురు. నాకు అభయాన్ని ఇవ్వు. ఏ భయం అయ్యానంటే, వాలినః భయార్తస్య, వాలి వలన కలిగిన భయం చేత నేను విపరీతంగా భయపడుతూ ఉన్నాను, రక్షణ కావాలని కోరుకుంటూ ఉన్నాను, వాలి నన్ను సంహరిస్తాడేమో అని భయపడుతున్నాను. అందుకే మీరిద్దరూ అక్కడ చూస్తే వాలి నన్ను సంహరించడానికి పంపిన వారేమో అని చెప్పి ఇంతగా భయపడుతూ ఉన్నాను నేను. అలాంటి నాకు అభయం కురు, అభయాన్ని అనుగ్రహించు అంటే రక్షణ కల్పించమని అడుగుతూ ఉన్నాడు. తనకు వాలి నుంచి రక్షణ కల్పించమని. అందుకని ఆయన కకుత్స వంశమునందు శ్రేష్ఠుడైనటువంటి వాడా, ఓ రామచంద్ర, మే యథా భయం న భవేత్ తథా కర్తుమర్హసి. మే నాకు యథా భయం న భవేత్, ఏ విధంగా అయితే భయం కలగకుండా ఉంటుందో తథా ఆ విధంగా కర్తుమర్హసి, అలా చేయడానికి నీకు సామర్థ్యం ఉంది, నువ్వు సమర్థుడవు కనుక నాకు భయాన్ని తొలగించడానికి ఏం చెయ్యాలో దాన్ని నువ్వు చెయ్యి అని చెప్పని అంటున్నాడు. కనుక ఎందుకయ్యా అంటే రాజ్యభ్రష్టుడైపోయాడు, ఇలా అరణ్యాలు పర్వతాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రవేశింప శక్యం కానటువంటి ఋష్యముఖ పర్వత ప్రాంతంలో వాలి రాడు గనక తాను ఇక్కడ రక్షణ పొందుతూ ఉన్నాడు. కనుక వాలి నుంచి భయం అనేటటువంటిది తనకు ఉంది. అలా వాలి నుంచి ఉన్నటువంటి ఆ భయాన్ని నుంచి శాశ్వతంగా తనకు విముక్తి అంటే అభయం కావాలి, రక్షణ కావాలి. అలాంటి రక్షణను కలిగించగలిగేటటువంటి సామర్థ్యం నీలో ఉందయ్యా రామచంద్ర ప్రభు. కనుక కరుణార్ద్రమైనటువంటి నీ చూపుతో, దయతో వాలి వలన కలిగినటువంటి భయాన్ని నాకు శాశ్వతంగా తొలగించు అని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఇలా అభయాన్ని ప్రసాదించమని. ఎందుకంటే అంతటి గొప్ప కార్యం చేయగలిగేటటువంటి సామర్థ్యం రామచంద్ర ప్రభువుకే ఉంది. హనుమంతుడు చెప్పాడు, వారి యొక్క పరాక్రమము, వారి యొక్క రూపము చూస్తే తప్పకుండా వీరు వాలిని సంహరించగలిగేటటువంటి వీరుల్లాగా ఉన్నారయ్యా అని చెప్పి సుగ్రీవునికి చెప్పాడు. కనుక ఆయన ఇంత గొప్ప పని చేయగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవు నీవే అని చెప్పి సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. ఇలా సుగ్రీవుడు ఎప్పుడైతే తనకు అభయాన్ని అనుగ్రహించమని అన్నాడో, రామచంద్ర ప్రభువు సుగ్రీవుని యొక్క మాటలు విని చిరునవ్వుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంటే వాలి భయం చేత తాను ఏ విధంగా ఉన్నాడు, తన స్థితి ఏమిటో చెబితే రామచంద్ర ప్రభు ఒక చిరునవ్వు నవ్వాడట. చిరునవ్వు నవ్వుతూ ఆయన అన్నాడు, ఏవముక్తస్తు తేజస్వి ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యభాషత కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ. ఏవం ముక్తః, ఈ విధంగా సుగ్రీవుడు పలుకగా, అంటే తనకు అభయాన్ని ఇమ్మని చెప్పి సుగ్రీవుడు రామచంద్ర ప్రభువును కోరగా, తేజస్వి, ధర్మజ్ఞ, ధర్మవత్సల, ఇవన్నీ కూడా రామచంద్ర ప్రభువుకు ఉన్నటువంటి విశేషణాలు. మహా తేజస్సంపన్నుడైనటువంటి వాడు, ధర్మమునందే ఆసక్తి కలిగినటువంటి వాడు, ధర్మాన్ని నిరంతరము కూడా ఆచరించేటటువంటి వాడు, ఆ ధర్మము తెలిసినటువంటి రామచంద్ర ప్రభువు కకుత్సుని వంశం వాడైనటువంటి రామచంద్రుడు ప్రహసన్ ఇవ సుగ్రీవం ప్రత్యభాషత, చిరునవ్వుతో అంటే ఒక చిన్న నవ్వు నవ్వి తిరిగి సుగ్రీవుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మరి ఆయన అంత కష్టం చెబితే ఈయన చిన్న నవ్వు నవ్వడం ఏమిటయ్యా అనంటే, వాలి వలన కలిగినటువంటి భయం చేత సుగ్రీవుడు చాలా భయపడుతూ ఉన్నాడు. ఆ భయం తొలగాలి. ఆ భయం ఎలా తొలగాలి అనంటే,
నువ్వేదో మహా గొప్ప ఉపకారాన్ని కోరావనుకుంటున్నావేమో, అది చాలా చిన్నదయ్యా, నేను చేసేయగలను అనేటటువంటి ఒక భరోసా, ధైర్యం కలగాలి సుగ్రీవునిలో. ఆ సుగ్రీవునిలో ఆ ధైర్యం కలగాలి అనంటే ఆయన చెప్పినటువంటి మాటలకు ఈయన ఎలా స్పందించాలి అనంటే చిరునవ్వుతోనే స్పందించాలి. చిరునవ్వుతో స్పందించడం ద్వారా ఏమవుతుందయ్యా అనంటే, తాను ఈ గొప్ప కార్యాన్ని, చాలా అల్పమైనటువంటి కార్యం ఇది, సరే ఏదో అడుగుతున్నావు నేను చేసి పెడతాననేటటువంటి ఒక ధైర్యం వస్తుంది సుగ్రీవునిలో. వాలి వలన కలిగినటువంటి భయం తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక రామచంద్ర ప్రభు ఈ విధంగా సుగ్రీవునితో తనకు వాలి భయం లేకుండా చేయమని అర్థిస్తున్నటువంటి సుగ్రీవునితో, గొప్ప తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి రామచంద్రుడు హాస్య ప్రసంగం చేసినటువంటి వాడిగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నాడట. అంటే ఆ భయం తొలగాలి కాబట్టి, సుగ్రీవుడు భయపడుతున్నాడు కనుక వాలి వలన కలిగినటువంటి భయం తొలగాలి అని అంటే ఈ రకంగానే వ్యవహరించాలి. కనుక ఇక్కడ అన్నారు ప్రహసన్నివా, అంటే చిన్న నవ్వు నవ్వుతూ ఉన్నాడు. అంటే వాలి వలన ఎందుకయ్యా ఇంత భయపడతావు, అంత భయపడాల్సిన అవసరం లేదు అనే ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యము తన చిరునవ్వులో చెప్పాడట. అలా చిరునవ్వుతో ధైర్యం చెప్పాడు. అంతేకాదు, స్నేహధర్మం చక్కగా తెలిసినటువంటి వాడు. సుగ్రీవుడు అభయాన్ని ఇవ్వమని అడిగాడు. ఎవడు అభయాన్ని కోరినా, ఆశ్రయించినా వాడిని రక్షించడమే ధర్మము. అది రామచంద్రుడి యొక్క ధ్యేయ వాక్యం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని అన్నాడు ఆయన. అంటే ఆశ్రయించాలి, ఆశ్రయించడమే తడువు. ఆశ్రయించినటువంటి వాడిని అనుగ్రహిస్తానని చెప్పి రామచంద్ర ప్రభువు తన యొక్క దీక్షా వాక్యం కలిగిన వాడు, రక్షణ దీక్ష కలిగినటువంటి వాడు. అలాంటిది ఇప్పుడు సుగ్రీవుడు అడుగుతూ ఉన్నాడు, అభయం, నాకు భయం ఉందయ్యా వాలి వలన, కనుక నాకు అభయాన్ని ఇవ్వు అన్నాడు. అభయాన్ని ఇవ్వమని ఇక్కడ అన్నాడు కనుక మిత్రధర్మం చక్కగా తెలిసిన వాడు, అంతకంటే గొప్పదైనటువంటి శరణాగత రక్షణ తెలిసినటువంటి వాడు. కనుక శరణాగత రక్షకుడైనటువంటి రామచంద్ర ప్రభువు ఇక్కడ చిరునవ్వుతో, ప్రీతితో ఆ రామచంద్రుడు సుగ్రీవుడితో ఇలా అంటూ ఉన్నాడు అనమాట. అంటూ ఆయన ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం. రామచంద్ర ప్రభువు సుగ్రీవునికి గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. తాను చిరునవ్వుతో పలుకుతున్నాడు ఈ మాటల్ని కూడా. అలా పలుకుతూ ఏమంటున్నాడు ఆయన, ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే. వానర శ్రేష్ఠుడైనటువంటి ఓ సుగ్రీవా, నాకు మిత్రుడంటే ఏమిటో తెలుసయ్యా. మిత్రుడంటే ఎవరు? ఉపకార ఫలం మిత్రం, ఉపకారమే ఫలముగా కలిగినటువంటి వాడు మిత్రుడు. మిత్రత్వము అంటే ఏమిటి అని అంటే, పరస్పరము కూడా ఒకరికొకరు తమ ఇద్దరి పట్ల ఉన్నటువంటి గౌరవభావాలు, స్నేహభావాలు, వారిద్దరి యొక్క కష్ట సుఖాలు. ఎందుకంటే సుగ్రీవుడు గతంలోనే ఒక వాక్యం అన్నాడు, మన ఇద్దరి సుఖ దుఃఖాలు ఒకటే అన్నాడు. అంటే నీ సుఖం నా సుఖము, నీ దుఃఖం నా దుఃఖము, అలాగే నా దుఃఖము నీ దుఃఖము, నా సుఖము నీ సుఖము అని అన్నాడు. కనుక ఇక్కడ రామచంద్ర ప్రభు అన్నాడు ఉపకార ఫలం మిత్రం. మిత్రుడు అని అంటే ఎవరయ్యా అంటే ఉపకారం చేసేవాడయ్యా. ఆ విషయం నాకు బాగా తెలుసు. మే విదితం, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఉపకారం చేసేటటువంటి వాడే మిత్రుడు అవుతాడు అని చెబుతూ, ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే. కాబట్టి స్నేహ లక్షణం ఏమిటా అంటే, ఇక్కడ స్నేహితుడి యొక్క లక్షణాన్ని రామచంద్ర ప్రభు చక్కగా చెబుతూ ఉన్నాడు. అలా స్నేహ లక్షణాన్ని చెబుతున్నటువంటి వాడై, ఉపకారం ఎవడైతే చేస్తాడో వాడే మిత్రుడయ్యా, ఉపకారం చేయలేనటువంటి వాడు మిత్రుడు కాడు. కనుక ఉపకారం చేయడం అనేటటువంటి మిత్రధర్మాన్ని తెలిసిన వాడు కనుక నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను అని అన్నాడు. అలా మంచి స్నేహితుడి యొక్క లక్షణాలు, అంటే మంచి స్నేహితుడి యొక్క లక్షణాలు చూస్తే అవి ఎలా ఉంటాయి అని అంటే, పెద్దలు ఇలా చెబుతారు, పాపాన్నివారయతి. అతను చేసేటి ఏమిటయ్యా అంటే పాప మార్గంలో వెళ్లకుండా ఆపుతాడట మంచి మిత్రుడు గనక దొరికితే. మంచి మిత్రుడు దొరకడం చాలా కష్టం. అనేక మంది మిత్రులు దొరకచ్చు, కానీ అందరూ మంచి మిత్రులు కారు. అలా మంచి మిత్రుడు దొరికితే వీడి జీవితం బాగుపడిపోతుంది. మంచి మిత్రుడు ఏం చేస్తాడయ్యా అంటే, స్నేహానికి ఉండేటటువంటి మంచి స్నేహానికి ఉన్న లక్షణం ఏమిటి అని అంటే అనేక రకాలైనటువంటి అనుబంధాలు ఉంటాయి. తల్లిదండ్రులతో అనుబంధం ఉంటుంది, అక్క చెల్లెలతో అనుబంధం ఉంటుంది, అన్నా తమ్ముళ్ళతో అనుబంధాలు ఉంటాయి. కానీ అందరితో పంచుకోలేనటువంటిది స్నేహితుడితోనే పంచుకోగలుగుతాం. అలా మిత్రత్వం అనేటటువంటిది, స్నేహం అనేటటువంటిది ఒక గొప్ప లక్షణం. కనుక ఆ స్నేహ లక్షణాన్ని పెద్దలు చెబుతూ, పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః. సన్మిత్ర లక్షణం, మంచి మిత్రుడైనటువంటి వాడు ఏం చేస్తాడయ్యా, పాపాన్ని నివారయతి, చెడు మార్గంలోకి వెళ్లకుండా, చెడు మార్గం వల్ల పాపం కలుగుతుంది కాబట్టి పాపాన్ని తొలగింపజేస్తాడు, అంటే చెడు మార్గంలో వెళ్లకుండా ఆపుతాడు. అంతేకాదు యోజయతే హితాయ, మంచి పనుల వైపు నడిపిస్తాడు. ఏవైతే మంచి పనులు చేస్తే మనకు ధర్మాచరణ చేయడం ద్వారా, ధర్మ మార్గాల ద్వారా తనకు ఏదైతే లాభం చేకూరుతుందో ఆ విధంగా ధార్మికమైనటువంటి ప్రయాణాన్ని చేయిస్తాడు. గుఖ్యం నిగూహతి, ఏవైనా రహస్యాలు ఉంటే వాటిని చాలా జాగ్రత్తగా దాస్తాడు. ఏ రహస్యం అంటే ఆ రహస్యం ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. కొన్ని రహస్యాలు, రహస్యము అనేదే గోప్యంగా ఉండేటటువంటిది కనుక వాటిని జాగ్రత్తగా దాచుతాడు. గుణాన్ ప్రకటీకరోతి, తన మిత్రుల్లో ఉండేటటువంటి మంచి గుణాలన్నింటినీ కూడా ప్రకటింపజేస్తాడు. ఆపద్గతం నజహాతి, కష్టకాలం వచ్చింది, ఇంక నీతో నాకు స్నేహం సంబంధం లేదు, నీకు నాకు తీరిపోయింది అని చెప్పి వెళ్ళిపోడు. కష్టకాలంలో కూడా చక్కగా తోడు ఉండి ఆ కష్టకాలం నుంచి గట్టెక్కే విధంగా ప్రవర్తిస్తాడు. అది సన్మిత్ర లక్షణం. దదాతి కాలే, ఆపదలో ఉన్నప్పుడు తగిన సహాయం చేస్తాడయ్యా. అలా మిత్రధర్మం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు అని రామచంద్ర ప్రభు సుగ్రీవునికి చెబుతూ, ఆ మిత్రధర్మానికి ఉపకారమే ఫలమన్నాం కదా. ఏమిటయ్యా ఉపకారం అంటే, వాలినం తం వదిష్యామి తవ భార్యాపహారిణం, తవ భార్యాపహారిణం వాలినం వదిష్యామి, నీ భార్యను అపహరించినటువంటి వాలిని నేను సంహరిస్తాను అన్నాడు ఒకే మాట. అది ఉపకారం. ఉపకారం ఏమిటి అనంటే, భయపడుతూ ఉన్నాడు సుగ్రీవుడు, ఆ భయాన్ని తొలగించాలి. ఆ భయం ఎలా తొలగుతుంది అనంటే ఈ మాట చెప్పాడు. తప్పు, నీ భార్యను అపహరించినటువంటి వాలిని నేను సంహరిస్తాను అని అభయాన్ని ఇచ్చాడు. కనుక మిత్రుని కాబట్టి, అలాగే శరణాగత రక్షణ అనేది తెలుసు కాబట్టి, మిత్రధర్మం తెలిసినటువంటి వాడిని కనుక నీ భార్యను అపహరించినటువంటి వాలిని సంహరించి నీకు ఉపకారం చేస్తానయ్యా. వాలి సంహారము అనేటటువంటి దానికి బీజప్రాయమైంది ఈ శ్లోకం. అంటే ఈ శ్లోకంలోనే వాలిని సంహరిస్తాను అని రామచంద్ర ప్రభు చెప్పాడు, మిత్రునికి ప్రతిజ్ఞ చేశాడు. కనుక వాలి సంహారం నిశ్చయమయ్యింది. ఎందుకు నిశ్చయమయ్యింది అనంటే రెండు కారణాలు ఉన్నాయి వాలి వదకు. ఒకటి, సుగ్రీవుడు రామచంద్రుడి మిత్రుడు కాబట్టి మిత్రధర్మంగా తప్పనిసరిగా సుగ్రీవునికి తాను ఉపకారం చేయవలసిందే. మరి ఆ ఉపకారం చేసేటప్పుడు వేరే రకంగా కూడా చేయొచ్చు కదా. వారి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములే కదా. మరి అన్నదమ్ములైనటువంటి వారి మధ్య సంధి చేసి వారిద్దరిని కలిపి ఆ విధంగా వారిద్దరికి చెయ్యొచ్చు కదా అని అంటే, ఇక్కడ రామచంద్ర ప్రభు యొక్క రక్షణ దీక్ష ఏమిటి అని అంటే, ధర్మాత్ముడైనటువంటి వాడు ఆశ్రయిస్తేనే రక్షణ. అధర్మంగా ఉన్నటువంటి వాడిని సంహరించాలి కనుక వధిష్యామి అని అన్నాడు ఆయన. ఏకంగా నేను చంపుతాను అని అన్నాడు. చంపడం ఎందుకయ్యా, వారిద్దరు అన్నదమ్ములు కదా, వారిద్దరికి ఏదో స్నేహాన్ని చేసి నువ్వు వారిద్దరూ కూడా రాజ్యం చక్కగా పరిపాలించుకునేటటువంటి విధంగా చేసి ఉపకారం చెయ్యొచ్చు కదా అని అంటే, కాదు కాదు, అధర్మాన్ని ఆచరించాడు వాలి. మరదలైనటువంటి తమ్ముడి భార్యను అపహరించి అధర్మాన్ని చేశాడు కనుక వాలికి సంహారమే, వాలిని శిక్షించవలసిందే. కనుక వాలి సంహారం వల్లనే సుగ్రీవునికి మేలు కలుగుతుంది. ఇది తెలిసినటువంటి వాడు కనుక అధర్మాత్ముడైనటువంటి వాలి సంహరించబడవలసిందే కనుక వాలిని వధిష్యామి, చంపి నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి వాలి సంహారాన్నే ఆయన అక్కడ స్పష్టంగా చెప్పాడనమాట. కనుక ఈ విధంగా రామచంద్రుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అధర్మాన్ని నశింపజేసేవే కాకుండా చక్కగా మిత్రధర్మాన్ని కూడా పాటించేటటువంటి విధంగా, మిత్రుని ఆపదలో రక్షించేటటువంటి విధంగా ఉన్నాయి. అలా సుగ్రీవుని ప్రాణాలను కాపాడేటటువంటి విధంగా రామచంద్ర ప్రభువు ఆయనకు అభయాన్ని ఇచ్చాడు. మరి వాలిని సంహరిస్తానన్నావు కదా, వారిని ఎలా సంహరిస్తావు, వాలిని సంహరించడం ఎలాగా అని అడుగుతావేమో అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అమోఘా సూర్య సంకాశాః మమైతే నిశితాశరాః తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః. అమోఘమైనటువంటి నా బాణములు ఉన్నాయ్యా. అమోఘము అని అన్నాడు. అమోఘము అంటే అర్థం ఏంటంటే నిష్ఫలము, నిష్ప్రయోజనం కానివి, ప్రయోగం చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించుకొని వస్తాయి అవి. కనుక అలా నిష్ప్రయోజనం కానటువంటి, నిష్ఫలములు కానటువంటి, వ్యర్థం కానటువంటి సూర్య సంకాశాః, సూర్యుడితో సమానంగా ప్రకాశించేటటువంటి నిశితాః, పదునైనటువంటి బాణములు ఉన్నాయి. ఆ బాణములు కూడా కంకపత్ర ప్రతిచ్ఛన్నాః మహేంద్రాశని సన్నిభాః తీక్ష్ణాగ్రా రుజుపర్వాణాః సరోషా భుజగా ఇవ. తీక్ష్ణాగ్ర రుజుపర్వాణః, అవి నేరుగా లక్ష్యం వైపే వెళ్తాయి. ఎందుకయ్యా అంటే కంకపత్ర ప్రతిచ్ఛన్నాః,
కంకపత్రములు అంటే గద్ద యొక్క రెక్కలు వాటికి కట్టబడి ఉన్నాయి. అలా గద్ద రెక్కలు కట్టబడినటువంటివి మహేంద్రాశని సన్నిభాహ, వజ్రాయుధం వలె చాలా కఠినంగా ఉండేటటువంటివి ఆ బాణములు. అలా లక్ష్యాన్ని తీక్ష్ణాగ్రాహ, వాటి యొక్క చివర్లు ఎలా ఉన్నాయి అంటే తీక్ష్ణమైనటువంటి అగ్రభాగాలు ఉన్నాయి. ఆ బాణముల చేత రుజుపర్వాణాహ, వంకర లేవు. వంకర లేకుండా, రుజు అంటే నేరుగా ఉండడం, వంకర లేనటువంటి కణుపులు కలిగినటువంటి సరోషాహ భుజగాహ, అవి కూడా కోపంతో బుసలు కొడుతున్నటువంటి సర్పాల్లాగా ఉన్నాయట. అలాంటి బాణముల చేత మమ ఏతేషరాహ వేగితాహ దుర్వృత్తే తస్మని వారిని ప్రవృత్తే, అధర్మ ప్రవృత్తి కలిగినటువంటి ఆ వాలి యందు ఎప్పుడైతే ఈ బాణములు పడతాయో అప్పుడు నీ భార్యను అపహరించి నిన్ను రాజ్యం నుంచి వెడలగొట్టినటువంటి ఆ వాలి పడిపోతుండగా నువ్వు చూస్తావయ్యా, అలా బాణాలతో సంహరించేస్తాను అని అన్నాడు. అలా వాలి వధకు బీజమైనటువంటి రామసుగ్రీవుల యొక్క సంభాషణను తెలియజేసేటటువంటి శ్లోకరత్నాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. లక్ష్మణాయాథ సంహృష్టః హనుమాన్ ప్లవగర్షభః శాఖాం చందన వృక్షస్య దదౌ పరమ పుష్పితాం తతః ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా ప్రత్యువాచ తదా రామం హర్షవ్యాకులలోచనః అహం వినికృతో రామ చరామీహ భయార్దితః హృతభార్యో వనేత్రస్తః దుర్గమే తదుపాశ్రితః సోహం త్రస్తో వనే భీతః వసాం యుద్భ్రాంతచేతనః వాలినా నికృతో భ్రాత్రా కృతవైరశ్చ రాఘవ వాలినో మే మహాభాగ భయార్తస్య భయం కురు కర్తుమర్హసి కాకుస్థ భయం మే న భవేద్యథా ఏవముక్తస్తు తేజస్వీ ధర్మజ్ఞో ధర్మవత్సలః ప్రత్యభాషత కాకుత్స్థః సుగ్రీవం ప్రహసన్నివ ఉపకార ఫలం మిత్రం విదితం మే మహాకపే వాలినం తం వధిష్యామి తవ భార్యాపహారిణం అమోఘా సూర్యసంకాశాః మమైతే నిశితాశరాః తస్మిన్ వాలిని దుర్వృత్తే నిపతిష్యంతి వేగితాః కంకపత్ర ప్రతిచ్ఛన్నాః మహేంద్రాశని సన్నిభాః తీక్ష్ణాగ్రా రుజుపర్వాణః సరోషా భుజగా ఇవ. ఇతి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచమ సర్గే నవశ్లోకాః. ఇలా రామ సుగ్రీవుల యొక్క సంభాషణ తెలియజేసేటటువంటి శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో